సోషల్ మీడియాలో తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పే నకిలీ లింకులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగే మోసగాళ్లను నమ్మొద్దని పోలీసులు అలర్ట్ చేశారు. పీఎం ముద్ర లోన్ల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని, ముందస్తుగా ఎలాంటి ఫీజులు చెల్లించొద్దని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. 10,000 కడితే చాలు అకౌంట్లో 5 లక్షలు జమ చేస్తారు. ఈ ఆఫర్ ఏదో బాగుందని టెంప్ట్ అయ్యారో అంతే సంగతులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పేరుతో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులకు పీఎం ముద్ర లోన్ మంజూరైందని మోసాలు మొదలుపెట్టారు. 5 లక్షలు ముద్రా రుణం మంజూరైందని, ప్రాసెస్ ఫీజు 9,999 రూపాయలు చెల్లిస్తే వెంటనే 5 లక్షలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని కొందరు చిరు వ్యాపారులు టార్గెట్ చేశారు. అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ వెబ్సైట్లు, లింకులతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జీఎస్టీ పేరు చెప్పి వీలైనంత ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు వివరించారు. లక్షల రుణానికి 1,000 చెల్లిస్తే చాలని నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకసారి మోసపోయాక ఆ డబ్బులు వెనక్కి కూడా రావంటున్నారు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి రుణాలు ఇస్తామని కాల్స్ చేస్తున్నారని, ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఏపీలో స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద డబ్బులు విడుదల చేయటానికి కసరత్తు చేస్తోంది. ఈ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గతంలో పథకం ద్వారా లబ్ధి పొందిన వారు మరోసారి తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. రాష్ట్రంలో రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. ఈ 2 పథకాల పేరు చెప్పి కూడా సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని పోలీసులు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. ఈ 2 పథకాల పేర్లు చెప్పి మొబైల్స్కి ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. పొరపాటున ఆ ఫైల్స్ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. అందుకే ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పంపి పథకాల పేరు చెప్పి అప్డేట్ చేసుకోమని చెప్తారు. పొరపాటున కూడా ఆ ఏపీకే ఫైల్స్ లింకులు క్లిక్ చేయొద్దు. కొత్తగా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ ఫైల్స్ లింకులు క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు. అందుకే పథకాలు అప్డేట్ చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవాలని వచ్చే మెసేజ్లు, ఫైల్స్, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చిన్న పొరపాటుతో డబ్బులు మొత్తం పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.